హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్ సుకన్య గారు రచించిన సావిత్రమ్మ తప్పిపోయింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అప్పటికి సావిత్రమ్మ అమెరికా వచ్చి నెల దాటింది. పెళ్ళై కూతురు అమెరికా వచ్చి సంవత్సరమైంది. ఎలా ఉందో చూడాలనే ఆరాటంతో వచ్చింది. వస్తున్నప్పుడు కూతురు శిల్ప చెప్పింది ఫోన్లో, నీవు ఎంబ్రాయిడరీలు చేస్తుంటావు కదా, అలాంటివేమన్నా తెచ్చుకో, లేకపోతే మేం ఆఫీసులకు వెళ్ళాక నీకేమీ తోచదు అని. కూతురు చెప్పినట్లే వస్తూ వస్తూ మనవడికి స్వెట్టర్ అల్లడానికి, ఊలు లేసులు అల్లడానికి రంగు దారాలు, వాటికి కావలసిన నీడిల్స్ అన్నీ తెచ్చుకుంది. కూతురు అల్లుడు ఆఫీసులకు వెళ్ళిపోయాక తిరిగి వచ్చే వరకు సావిత్రమ్మ పైన తనకు కేటాయించిన బెడ్రూంలోకి కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ స్వెట్టర్ అల్లుకుంటూ కాలక్షేపం చేస్తుండేది. ఈ మధ్యనే స్వెట్టర్ అల్లడం పూర్తయి లేసుతో టేబుల్ క్లాత్ అల్లడం మొదలుపెట్టింది. కింద డ్రాయింగ్ రూమ్ లో ఉన్న రౌండ్ టేబుల్ మీదకు. అసలు సావిత్రమ్మకు అమెరికా చాలా నచ్చింది. అన్నీ ఒకే రకంగా ఉన్నట్టు కనిపించే ఆ ఇళ్ల వైపు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండేది. అందులోనూ కూతురు ఇల్లు మరింత నచ్చేసింది. పైన 3 బెడ్రూమ్లు, కింద హాలు, డ్రాయింగ్ రూమ్, కిచెన్ అన్నీ ఎక్కడికక్కడ అమర్చి ఎంత బావుందో. చెక్క ఇల్లంట, అయితే నున్నగా నాజూగ్గా ఉన్నాయి. కొడుక్కి పెళ్ళై 5 ఏళ్లయింది. ఇంకా అద్దె కొంపలోనే. ఆ వెడల్పాటి రోడ్లను చూస్తుంటే ఆమెకు తెగ ముచ్చట. శుభ్రంగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఒక చిన్న కాగితం మొక్క కూడా ఎవరో కింద పడేయరు. అందరి ఇళ్ల ముందు ఫుట్పాత్ పక్కన చక్కగా పచ్చగా గడ్డి. ఫుట్పాత్ల మీద అప్పుడప్పుడు నడిచేవాళ్లు, పరిగెత్తేవాళ్లు తప్ప జనమే ఉండరు. పొన్నూరులో అసలు ఇలా ఉండనే ఉండదు. ఎక్కడికక్కడ గుంతలు, గుయ్యలు, మట్టి రోడ్లు, గేదెలు, పేడ, గడ్డి, కిక్కిరిసిన జనం. వర్షం పడితే ఇక చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు కూడా కనిపించవు. అయినా ఆశ్చర్యం, ఒక నిమిషం ఎండ, మరో నిమిషం వాన. ఈ మధ్య సావిత్రమ్మకు ఆ రోడ్ల మీద నడవాలనే కోరిక కలిగింది. అది రోజు రోజుకు పెరుగుతోంది. రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ కుర్చీలో అలాగే కూర్చోవడం విసుగ్గా ఉంటోంది. పొద్దస్తమానం అల్లి అల్లి మెడ నడుము నొప్పులు. సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా, శిల్ప ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోవడం కంటే కాస్త అలా 4 రోడ్లు తిరిగి వస్తే బాగుంటుంది కదా. అప్పుడే ఇంటి పక్కగా ఉన్న ఫుట్పాత్ మీద చిన్నపిల్లను పెట్టుకొని పెరోమిలేటర్ తోసుకుంటూ 2 కుక్కల్ని పట్టుకొని కుక్కల ముందు నడుస్తుంటే ఒక అమ్మాయి వెనక నడుస్తోంది గబగబా. ఆ అమ్మాయి కనిపించినంతసేపు చూసింది సావిత్రమ్మ. కొంచెం ఎండ వస్తే చాలు పిల్లల్ని కుక్కల్ని తీసుకుని వాకింగ్ చేస్తారు. అసలు ఆ పిల్లలు గాని ఆ తల్లులు గాని ఎంత తెల్లగా ఉంటారో, అంత రంగు ఎలా వస్తుందో. ఇక్కడ చలికి తెల్లబడతారా? శిల్ప కూడా తెల్లబడి చక్కగా ఉంది. కుక్కలు కూడా ఎంత బలంగా ఉంటాయి. ఏం తిండి పెడతారో ఏమిటో. ఈరోజు శిల్ప వచ్చాక గట్టిగా అడగాలి, దోవ చూపించమని. రోజు ఆ దోవనే వెళ్ళి వస్తే సరి. ఇంకో 20 రోజుల్లో పొన్నూరు వెళ్ళిపోతుంది కూడా. మళ్ళీ ఎప్పుడొస్తుందో. అమ్మాయి పురుడు పోసుకున్నప్పుడే. అదెప్పుడో మరి. సాయంత్రం ఎప్పుడవుతుందా, శిల్ప ఎప్పుడు వస్తుందా అని రోజు కంటే ఎక్కువగా ఎదురు చూసింది సావిత్రమ్మ ఆ రోజు. దేవుడు ఆమె కోరికను మన్నించినట్టు శిల్ప ఆ రోజు త్వరగా వచ్చింది. కిటికీలో నుండి శిల్ప కారును చూడగానే చేతిలోని లేసిని గబగబా ఉండ చుట్టేసి కుర్చీలో నుండి లేచింది సావిత్రమ్మ. శిల్ప గ్యారేజీలో కారు పెట్టేసి అక్కడి నుండి లోపలికి ఉన్న తలుపు తాళం తీసుకుని లోపలికి వస్తూ పైనుండి మెట్లు దిగుతున్న సావిత్రమ్మను చూసి, అమ్మా ఏం చేస్తున్నావు అని అడిగింది. త్వరగా వచ్చేసావే? ఇవాళ శుక్రవారం కదమ్మా, కాస్త పని త్వరగా తెవల్చుకొని వచ్చేసా. త్వరగా వచ్చావుగా, నన్ను కాస్త బయటకు తీసుకువెళ్ళరాదు? బూట్లు విప్పబోతున్న శిల్ప ఆగిపోయి నవ్వి, ఏమిటి బోరు కొడుతుందా అంది. రేపు ఎల్లుండి సెలవులేగా, రేపు కాస్కోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకుందాం. అట్నుంచి అటే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. అబ్బే అది కాదే, లేసు అల్లి అల్లి కళ్ళు లాగుతున్నాయి, నడుము కూడా పట్టేస్తోంది. కాస్త అలా బయటకు తిరిగితే హాయిగా ఉంటుంది కదా. శిల్ప బూట్లు విప్పుకుంటూ మాట్లాడలేదు. ఇక్కడిక్కడే దగ్గరలో 2 రోడ్లు చూపించు చాలు, రోజు కాసేపు అలా తిరిగి వస్తాను అంది పట్టుదలగా. నీకు రోడ్లు తెలియవమ్మా, హాయిగా ఇంట్లో ఉండరాదు? బోర్ కొట్టినప్పుడు టీవీ చూడు. 2 చూపించవే చాలు అంది మళ్ళీ సావిత్రమ్మ. సరేలే అలాగే, కాని జాగ్రత్తగా వెళ్ళి తిరిగి రాగలవో లేదో అంది శిల్ప సంశయంగా.
నేనేమైనా చిన్నపిల్లనా? గుర్తులు పెట్టుకుంటే చాలు. నువ్వు ఏ రోడ్డో చూపిస్తే ఆ రోడ్డునే నడిచి తిరిగి వచ్చేస్తా. ఇంకెక్కడికి వెళ్ళను. శిల్ప ఒక క్షణం ఆలోచించి, సరే రేపు ఎల్లుండి తీసుకువెళతా అంది. రేపు ఎల్లుండా? ఎందుకు? ఇప్పుడు తీసుకువెళ్ళరాదు? త్వరగా వచ్చావుగా. పనులు ఉన్నాయమ్మా. నీకు పనులు లేనిదెప్పుడు? మళ్ళీ జిమ్కు వెళ్ళాలి అంటావు, ఇంకెక్కడికో వెళ్ళాలంటావు. అయినా ఎక్కడిక్కడ తిరగడానికి ఎంతసేపు పడుతుంది? తల్లి మొండుతనం గమనించిన శిల్ప ఇక తప్పదనుకొని, సరే పద అంది తిరిగి బూట్లు వేసుకుంటూ. సావిత్రమ్మ బోలెడంత సంబరపడిపోయింది. కొప్పున పిన్నీసులు సవరించుకుంది. శిల్ప తల్లికి బూట్లు ఇచ్చింది వేసుకోమని. నాకు అలవాటు లేదే, బరువుగా ఉంటాయేమో, నడవడానికి వస్తుందో రాదో. వాకింగ్కి వెళ్ళేటప్పుడు బూట్లు లేకుండా కుదరదు. అలా అయితే బయలుదేరు, లేకపోతే లేదు. ఇక తప్పనిసరే వేసుకుంది సావిత్రమ్మ. చలిగా ఉందంటూ కూతురిచ్చిన కోటు కూడా వేసుకుంది. ముందు ద్వారం తలుపు తీసుకుని బయటకు వచ్చారు తల్లి కూతుళ్ళిద్దరూ. అక్కడికొచ్చాక ఆ మెయిన్ రోడ్ నుండి కాలు పెట్టడం అదే మొదటిసారి. ఎప్పుడు బయటకు వెళ్ళినా పక్క తలుపు గుండా గ్యారేజ్లోకి వెళ్ళటం, అక్కడే కారు ఎక్కటం, దిగడం, అట్నుంచి లోపలికి వెళ్ళటం. సావిత్రమ్మకు పరమానందంగా ఉంది. బూట్లు వేసుకుని నడవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అడుగులు బరువుగా నెమ్మదిగా పడుతున్నాయి. ఇంటి దగ్గర ఫుట్పాత్ మీద అలా 10 అడుగులు వేయగానే శిల్ప అన్నది, ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తు పెట్టుకుని ముందుకు సరాసరి వెళ్ళు. ఇక్కడ పోస్ట్ బాక్సులన్నీ మెటల్ రంగులో ఉంటాయి. ఇది చిన్న బాక్స్, బాగా గుర్తుపెట్టుకో. మలుపులో ఎత్తుగా ఉన్న ఆ బాక్స్ వైపు ఒక్క క్షణం చూసి సరే అందే సావిత్రమ్మ. మన ఇంటి నుండి 6వ ఇంటి దగ్గర ఉంది ఆ బాక్స్, మర్చిపోకు. సరేనంటూ తలూపింది సావిత్రమ్మ. కూతురుతో కలిసి అలా నడవడం చాలా గర్వంగా ఉంది. శిల్ప అన్ని గుర్తులు చెబుతూ కొంచెం ముందుకు తీసుకువెళ్ళింది. ఇక్కడ కుడివైపు తిరుగు, అంతే అంటూ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి అక్కడ ఆగిపోయింది. అక్కడ క్రాసింగ్ ఉంది. అక్కడే కుడి పక్కగా పెద్ద పోస్ట్ బాక్స్ ఉంది. ఇక్కడ క్రాసింగ్ లో ఎవరైనా రోడ్డు దాటుతుంటే వాళ్ళు వెళ్లేదాకా కారు ముందుకు రాదు. అందువల్ల నడిచే వాళ్ళకి ఇక్కడ భయం ఉండదు. అయినా నువ్వు ఈ క్రాసింగ్ దాటి ముందుకు వెళ్లకు. ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తుపెట్టుకో. ఇది పెద్ద బాక్స్. మన ఇంటి దగ్గరున్న పోస్ట్ బాక్స్ నుండి ఈ పోస్ట్ బాక్స్ వరకు నడువు అంటూ శిల్ప వెనక్కి తిరిగింది. ఇక వెళ్దామంటూ. ఇదిగో ఈ పార్కును కూడా గుర్తుపెట్టుకో అంది కొంచెం దూరంగా ఉన్న పార్కు చూపిస్తూ. సావిత్రమ్మకు ఇంకా నడవాలని ఉంది. ఆ పార్క్ వరకు వెడితే బాగుండును. అక్కడ 2-3 పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మాటే అన్నది శిల్పతో. వద్దమ్మా, నీకు అసలే కొత్త, దూరం వెడితే మళ్ళీ తిరిగి రాగలవో లేదో అంటూ శిల్ప ముందుకు నడిచింది. సావిత్రమ్మ నవ్వుకుంది. నేనేం చిన్నపిల్లనా, ఈ మాత్రం గుర్తు పెట్టుకోలేను? అయినా మళ్ళీ అడిగే ధైర్యం లేక కూతురుతో పాటు వెనుదిరిగింది. తిరిగి వచ్చేసరికి ప్రభాకర్ కార్ గ్యారేజ్లో లోపలికి వెడుతున్నాడు. కారులో ఉండే గ్యారేజ్ తలుపు తెరుస్తారు, మూస్తారు. అదెలాగో అర్థం కాదు సావిత్రమ్మకు. గ్యారేజ్లో ఉన్న తలుపు గుండా లోపలికి వెళ్లబోయే ముందు బూట్లు విప్పింది. ప్రభాకర్ సావిత్రమ్మ గారిని చూసి నవ్వుతూ, ఏంటి అత్తయ్య గారిని షికార్కి తీసుకెళ్లావా అన్నాడు శిల్పతో. అమ్మ రోజు వాకింగ్ చేస్తుందట, అలా కొంచెం దూరం తీసుకెళ్లి రోడ్డు చూపించి వస్తున్నాను. గుడ్ గుడ్, కానీ జాగ్రత్త అండి అత్తయ్య గారు, అటు ఇటు వెళ్ళకండి, మళ్ళీ తప్పిపోతే కష్టం. చిన్న చిన్న పిల్లలు సైకిళ్లు తొక్కుతూ బర్రున అటు ఇటు తిరుగుతుంటే ఎక్కడెక్కడ తిరుగుతూ పెద్దదాన్ని ఎలా తప్పిపోతాను? వీళ్ళకి భయం చాదస్తం ఎక్కువ. మనసులోనే నవ్వుకుంది. మర్నాడు శనివారం. ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఆలస్యంగా నిద్రలేవటం, వంటలు చేసుకోవటంతోనే 3 దాటింది. అయినా కూతురుతో అంది, అలా కాసేపు తిరిగొద్దామా శిల్ప అని. ఇవాళ వద్దులేమ్మా, బయట పనులు చాలా ఉన్నాయి అంది శిల్ప మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. ఆ రాత్రి హిందీ సినిమా క్యాసెట్ పెట్టుకుని మర్నాడు 12 దాటాక లేచారు. ఆ పైన ఫోన్ కాల్స్, ఫోన్లో ఫ్రెండ్స్తో ముచ్చట్లు. ఆ మధ్యాహ్నం గుజరాతీ ఫ్రెండ్స్ అట. భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు. 4 డ్రాయింగ్ రూమ్లో కూర్చొని హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ నవ్వులే నవ్వులు. సాయంత్రం చీకటి పడేదాకా. వాళ్ళందరూ అలా కబుర్లు చెప్పుకుంటుంటే సావిత్రమ్మకు బానే ఉంది. కానీ వాళ్ళకి తెలుగు అస్సలు రాకపోవడమే నచ్చలేదు. సోమవారం శిల్ప ఆఫీస్కి బయలుదేరుతుంటే సావిత్రమ్మ అడిగింది, శిల్ప ఇవాళ మధ్యాహ్నం అలా కొంచెం తిరిగి రానా? వద్దమ్మా, నేను 2-3 సార్లు చూపిస్తాను, అప్పుడు ఒక్కదాన్ని వెళదువుగాని. నాకేం భయం లేదు శిల్ప, కొంచెం దూరమేగా, వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళి రాగలవా అమ్మా? రోడ్డు గుర్తుందా? సావిత్రమ్మ నవ్వింది. ఏముందే, సరాసరి వెళ్ళి ఆ తర్వాత కుడివైపు మళ్ళీ పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళి తిరిగి రావడమేగా.
సరే అయితే జాగ్రత్త. ఇంటి తాళం చెవి ఇచ్చి తాళం ఎలా వేయాలో నేర్పించింది. స్లిప్ మీద ఇంటి అడ్రస్ రాసి ఇచ్చింది. ఇంటి నెంబరు 2 సార్లు సావిత్రమ్మ చేత చెప్పించింది. తాళం చెవి, అడ్రస్ కాగితం పర్సులో పెట్టుకుంది సావిత్రమ్మ. కొంచెం ఎండ వచ్చాక అప్పుడు వెళ్ళు, సాక్స్ బూట్లు వేసుకో చెప్పింది శిల్ప వెళుతూ. ఆ రోజు సావిత్రమ్మకు చాలా హుషారుగా ఉంది. శుభ్రంగా తల దువ్వుకొని ముడిలో పిన్నీసులు గట్టిగా గుచ్చుకుంది. ముఖాన కుంకుమ బొట్టు చక్కగా తీర్చిదిద్దుకుంది. కిటికీలో నుండి బయటకు చూసింది. ఎండ బాగానే కాస్తోంది. నడివయసు అమెరికన్ జంట వాకింగ్ చేస్తూ వెళ్లడం కనిపించింది. ఇక తను కూడా వాకింగ్ బయలుదేరితే మంచిదని కోటు వేసుకొని సాక్స్ బూట్లు వేసుకుంది. ముందు తలుపు తీసుకొని జాగ్రత్తగా తాళం వేసి 1-2 సార్లు లాగి చూసింది. తాళం చెవి పర్సులో పెట్టుకుని పర్సు కోటు జేబులో పెట్టుకునే ముందు ఇంటి అడ్రస్ రాసి ఉన్న పసుపు రంగు స్లిప్ ఉందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంది. ఫుట్పాత్ మీద అడుగు పెట్టబోతుండగా గబగబా నడుస్తూ ముందుకు వెళ్ళిందో అమెరికన్ అమ్మాయి. సావిత్రమ్మను చూసి హాయ్ చెబుతూ, నేనెవరో తెలియకపోయినా ఎంత చక్కగా పలకరించి వెళ్ళింది. ఎంత మంచి అమ్మాయి. పిల్ల కూడా ఎంత బాగుంది. సన్నగా, తెల్లగా, నాజుగ్గా ఉంది. ఆ అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయి వెనకే నడవడం మొదలుపెట్టింది. అటూ ఇటూ ఉన్న ఇళ్లను చూసుకుంటూ, వచ్చిపోయే కార్లను చూస్తూ అలా ముందుకు నడుస్తోంది. ఏ స్కూటరో సైకిలో డాష్ కొడుతుందన్న భయం లేదు. ఏ గుంతలోనైనా పడుతున్నానన్న కంగారు లేదు. అటూ ఇటూ గుబురుగా ఉన్న చెట్ల మధ్యన సన్నగా ఉన్న పేవ్మెంట్ మీద ఎంత దూరమైనా హాయిగా నడవచ్చు. హుషారుగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బోట్లతో నడవడం ఇప్పుడు ఆమెకు బాగుంది. ఎక్కడ చూసినా పచ్చపచ్చగా పెద్ద చెట్లు, చల్లటి గాలి. శిల్పని మంచి చోటే ఇచ్చాం. పొన్నూరులో ఏముంది, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. జనమే ఉండరు. కార్లు ఎన్ని వెడుతున్నా వస్తున్నా హారన్ మోత ఉండదు. ఆకాశంలోకి చూసింది. కొత్తగా ఉంది. ఆకాశంలో తెల్లగా 2 నిలువు గీతలు, అడ్డంగా గీతలు. అబ్బో, ఇదేదో తమాషాగా ఉందే. పొన్నూరులో ఎప్పుడు చూడనే లేదిలా. నెమ్మదిగా నడుస్తూ గుర్తు పెట్టుకొని కుడివైపుకు తిరిగింది. సరాసరి నడిచి ఒక మలుపు తిరగాలి. ఆ తర్వాత మళ్ళీ సరాసరి నడిచి తిరిగి వెనక్కి తిరగాలి. ఇదేం కష్టం. పిచ్చి పిల్లలు. ఇంత మాత్రం దానికి 100 సార్లు జాగ్రత్త జాగ్రత్త అన్నారు. కుక్కలతో, పిల్లలతో టెరోమీటర్లో పెట్టుకొని నడిచేవాళ్ళని ఎన్నాళ్ళు దూరంగా పైనుండి చూసింది. ఇప్పుడు దగ్గర నుండి చూస్తుంటే ఆమెకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ల వైపు అలా చూస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతూ హాయ్ అంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడి వాళ్ళకి ఎంత మర్యాదో. కాకులు కావు కావు వినిపించగానే ఈ ఊళ్ళో కాకులు ఉన్నాయా, ఇంతవరకు చూడనే లేదు. అవి తెల్లగా ఉంటాయేమో. ఇక్కడ అందరూ తెల్లగా ఉంటారుగా. అటువైపు చూసింది. ఆ ప్రక్కగా ఉన్న గడ్డి మీద కనిపించాయి. అయ్యో, ఇవి నల్లగానే ఉన్నాయే, కాని బొద్దుగా ముద్దొస్తున్నాయి సుమా. వాటిని అలాగే కాసేపు చూసి ముందుకు నడిచి ఆ ఇంటి ముందు ఆగిపోయింది. గులాబీ చెట్లు, ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు చెట్ల నిండా విరబూసాయి. మరోవైపు దానిమ్మ చెట్టు, చెట్టు నిండా కాయలే. చాలా పెద్దగా ఉన్నాయా దానిమ్మలు. ఎర్రగా మరోవైపు రామఫలంలో ఉన్న కాయల చెట్టు, లేత పసుపు రంగులో దిగకాసి ఉబ్బాయి. ఆశ్చర్యంగా అలా చూస్తూ నిలబడిపోయింది. చెట్ల నిండా ఎన్ని పువ్వులు కాయలు ఉన్నా ఎవరూ కొయ్యరా? చుట్టూ ప్రహరిగోడ కూడా లేదు. ఎంచక్కా చేతికందుతాయి. మా పొన్నూరులో ఇలా ఉండనిస్తారా? ప్రహరీగోడ దూకి మరీ జాంకాయలు కోసుకుపోతారు పోకిరి వెదవలు. పిందెలు కూడా ఉండనివ్వరు. పండగొస్తే చెప్పా పెట్టకుండా మామిడికాయలు, మామిడి కొమ్మలు విరుచుకుపోతారు. ఎవరిని ఏమీ అనడానికి లేదు. అందరూ అయిన వాళ్ళే. అసలు ఇక్కడ దొంగల భయమే లేనట్లుంది. ఎంత బాగుందో. అబ్బాయి కూడా చెప్పాలి ఈ ఊరొచ్చేయమని. అప్పుడు హఠాత్తుగా స్ఫురణకు వచ్చింది సావిత్రమ్మకు. మొన్న శిల్పతో వచ్చినప్పుడు ఈ పళ్ళ చెట్లు, గులాబీలు చూడలేదు అని. మాటల్లో పడి చూసుకుని ఉండమనుకుంటూ ముందుకు నడిచింది. ఈ సరాసరి నడిస్తే ఆ చివర్లో ఉంటుంది పోస్ట్ బాక్స్. పోస్ట్ బాక్స్ బాగా గుర్తే, పెద్దది. అక్కడి దాకా వెళ్లి తిరిగి వెనక్కి నడిస్తే సరి. ఆ చివరి దాకా నడిచింది. కాని అక్కడ పోస్ట్ బాక్స్ లేదు. ముందుకు చూసింది. దూరంగా పెద్ద పోస్ట్ బాక్స్ కనిపించింది. కాని రోడ్డు దాటాలి. మొన్న రోడ్డు దాటలేదే. రోడ్డు దాటవద్దని చెప్పిందిగా. మరి పోస్ట్ బాక్స్ కనిపిస్తోంది కుడిపక్కగా. మొన్న కూడా పోస్ట్ బాక్స్ కుడిపక్కనే ఉంది. రోడ్డు ఖాళీగా ఉంది. ఏ కారు రావడం లేదు. అటు ఇటు చూసి గబగబా రోడ్డు దాటింది సావిత్రమ్మ. పోస్ట్ బాక్స్ దగ్గరకు చేరుకుంది. అమ్మయ్య, అనవసరంగా ఎంత కంగారు పడింది. శిల్ప చెప్పిందిగా, పోస్ట్ బాక్స్ వాళ్ళు వ్యాన్లో వచ్చి అందులో అరల్లో ఎవరి ఉత్తరాలు
వాళ్ళ దానిలో వేస్తారట. వీళ్ళు వాళ్ళకి కుదిరినప్పుడు వెళ్ళి వాళ్ళ అరతాళం తీసుకొని అందులోని ఉత్తరాలు తెచ్చుకుంటారట. చాలా బాగుంది ఉపాయం. అక్కడే నిలబడి పార్కు ఎక్కడుందా అని చూసింది. కాని అది కనిపించలేదు. తాను దోవ తప్పలేదు కదా. దూరం వచ్చేశానా? వెనక్కి తిరిగి చూసింది. వచ్చిన దోవని వెనక్కి నడిస్తే సరి. స్పీడు పెంచింది. చేతితో కోటు జేబుని తడిమి చూసుకుంది, పర్సు ఉందో లేదో అని. రోడ్ దాటడానికి పేవ్మెంట్ చివరికి వచ్చి నిలబడింది. అంతలోనే ఎడమవైపు కారు వచ్చి ఆగిపోయింది. ఆ కారు వైపు చూసింది సావిత్రమ్మ. డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆయన వెళ్ళమన్నట్లు తలూపాడు. ఆ కారు వెనక మరో కారు వచ్చి ఆగింది. కుడివైపు ఇంకో కారు ఆగింది. సావిత్రమ్మ రోడ్డు దాటబోతుండగా సావిత్రమ్మ కంగారుగా వెనక్కి వచ్చేసింది. గుండె దడదడలాడుతుంటే రోడ్డు దాటకుండానే ఎడం వైపుకు తిరిగింది. పర్సులో నుండి అడ్రస్ కాగితం బయటకు తీసి ఇంటి నంబర్లు చూసుకుంటూ నడవటం మొదలుపెట్టింది. ఆమెకు చెమటలు పడుతున్నాయి. రోడ్డు మీద నడిచేవాళ్లు 2-3 ఎదురు పడ్డారు. వాళ్ళని ఆపాలని చూసింది, చేతిలో అడ్రస్ పేపర్ పట్టుకొని. కాని ఎవరూ ఆగలేదు. అందరికీ హడావిడే. ఏమిటో మరి. అప్పుడే ఆమె నడుస్తున్న వైపే పక్కగా కారు ఆగింది. చామన ఛాయగా ఉన్నాడు. నల్లటి జుట్టు. మా వైపు అబ్బాయిలానే ఉన్నాడు. సావిత్రమ్మ సంబరపడింది. అడ్రస్ చెబితే తప్పక ఇంటి దగ్గర దిగబడతాడు, లేకపోతే ఎలా వెళ్లాలో చెబుతాడు. కారు దగ్గరకు నడిచింది. అతను సెల్లో మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో. మాట్లాడుతూ మాట్లాడుతూ సావిత్రమ్మ వైపు చూశాడు. అతను సెల్లో మాట్లాడడం ఎప్పుడు పూర్తి చేస్తాడని అలా చూస్తూ నిలబడిపోయింది. ఆమె అలా చూస్తూ ఉండగానే సెల్ డాషింగ్ బోర్డులో పెట్టేసి కార్ స్టార్ట్ చేసుకుని బర్రున వెళ్ళిపోయాడు. సావిత్రమ్మకు ఒళ్ళు మండింది. ఇంతసేపు నిలబడితే కనీసం ఏంటమ్మాయినా అడగలేదు. ఇంతలో ఒకతను జాగింగ్ చేసుకుంటూ వస్తుండడం కనబడింది. ధైర్యం చేసి అతనికి ఎదురు వెళ్ళింది సావిత్రమ్మ. బాబూ బాబూ అంటూ. అతను ఆగాడు. కాగితం చూశాడు. చెయ్యి అటు ఇటు తిప్పి చూపించి రైమని వెళ్ళిపోయాడు. అతను చెప్పిందేమిటో అసలు అర్థం కాలేదు. సావిత్రమ్మకు కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. ఒక్క విధవ సరిగా చెప్పడే, కొంచెం ఇల్లు చూపించొచ్చు కదా. పొన్నూరులో అయితే ఇలా ఉంటుందా? ఇంటికి తీసుకెళ్లి దిగబెడతారు, కష్టం సుఖం అడుగుతారు. ఏదైనా కష్టం వస్తే అందరూ వచ్చి పలకరిస్తారు, సాయం చేస్తారు. ఈ దరిద్రపు ఊరిలో జనమే కనబడరు. ఛీ, పాడు ఊరు, పాడు గోల. సావిత్రమ్మ అలా తిరుగుతూనే ఉంది. రోడ్డు పక్కగా అక్కడక్కడ ఉన్న రోడ్ నెంబర్లో ఉన్న ప్లేట్లు చూసుకుంటూ. పైన ఆకాశంలో మబ్బులు కమ్ముతున్నాయి. గాలి వీస్తోంది. ఎదురుగా రోడ్డు మలుపులో రోడ్ నెంబర్ ఉన్న ప్లేట్ కనిపించింది. అటు నడిచింది. అడ్రస్ పేపర్ తీసి రోడ్ నెంబర్ 1 కాదో చూసుకుంటున్నంతలోనే బలంగా వచ్చిన గాలికి ఆ స్లిప్ ఎగిరిపోయింది సావిత్రమ్మ చేతి నుండి. పట్టుకోబోయేంతలో ముడిలోని పిన్ను జారిపడింది. ముడి కిందకు జారింది. అందుబాటులో ఉన్న పిన్నును వంగి కిందకు తీసుకునే శక్తి లేనట్టు అలా నిలబడిపోయింది. గాలికి చీర కుచ్చుళ్ళు రెపరెపమంటున్నాయి. కళ్ళంట నీళ్లు టపటపా రాలిపడుతున్నాయి. ఈ దిక్కుమాలని ఊర్లో వాకింగ్ బయలుదేరడం బుద్ధి తక్కువ పని. ఇక్కడ మనిషి కింద పడినా లేవదీసే దిక్కులేదు. అమ్మాయి ఎప్పుడొస్తుందో, ఎప్పుడు తీసుకెళ్తుందో. ఈ దిక్కుమాలని ఊళ్ళో అన్ని ఇళ్ళు ఒకలాగే ఉంటాయి. చెక్క మొహాలకి చెక్క ఇల్లు. ఒక్కళ్ళు కూడా బయట కనిపించరు. ఒక్క వాకిలి తీసి ఉండదు. ఇదేం కర్మో. వృద్ధస్తమానం తలుపులు వేసుకొని భయం భయంగా బ్రతుకుతారు. అమ్మాయి అల్లుడు జాగ్రత్త జాగ్రత్త అని పలుమార్లు చెప్పారు. ఏమంటారో. సావిత్రమ్మకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇహ నడవలేక అక్కడే ఉన్న ఫెన్సింగ్ ఆనుకొని నిలబడిపోయింది. చినుకులు పడుతున్నాయి. అప్పుడు వినిపించింది అమ్మా అన్న పిలుపు అమృతంలాగా. అటు చూసింది. కారులో శిల్ప. కారు రోడ్డు పక్కగా ఆగి ఉంది. ప్రాణం వచ్చిన బొమ్మలా చటుక్కున లేచి కారు దగ్గరికి నడిచి డోర్ తీసుకుని లోపల కూర్చుంది సావిత్రమ్మ. సీట్ బెల్ట్ పెట్టు. బెల్ట్ పెట్టుకోవడానికి రాలేదు. శిల్ప పెట్టింది. సావిత్రమ్మకు ఇంకా అయోమయంగానే ఉంది. మాట్లాడకుండా కూర్చుంది. ఇంటికొచ్చాక గ్యారేజ్ క్లోజ్ చేసిన తర్వాత శిల్ప హుంకరించింది, ఇక దిగు అంటూ. సీటు బెల్ట్ తీసుకోవడానికి రాలేదు. శిల్ప డోర్ తీస్తూ, ఇన్ని రోజులైంది వచ్చి, ఇప్పటికీ సీటు బెల్ట్ ఎలా పెట్టుకోవాలో ఎలా తీసుకోవాలో రాదు. ఇప్పటికీ డజన్ సార్లు చెప్పి ఉంటాను. అలాంటి నీకు షికార్లకెళ్లాలని సరదా. నా ప్రాణం తీసావు. అది కాదే, కరెక్ట్గా నువ్వు చెప్పినట్లే వెళ్ళాను. నువ్వు చూపించిన దోవలోనే నడిచాను. పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళాను. కానీ పార్కే కనిపించలేదు అంది. చాలే, ఈ కమ్యూనిటీ దాటి వెళ్ళిపోయావు. అసలు అటు ఎందుకు వెళ్ళావు? కాదే, నువ్వు చెప్పిన దోవలోనే వెళ్ళాను. ఎటు? కిటికీలో నుండి చూపించింది.
అదిగో ఇటు అంటూ. శిల్ప మండిపడింది. గట్టిగా అరిచింది. మనం ఇటువైపు వెళ్ళామా? అటు పక్క చిన్న పోస్ట్ బాక్స్ని గుర్తు పెట్టుకోమని చెప్పలేదు? ఆ పక్క నుండి కాదు నిన్ను తీసుకువెళ్ళింది. గుమ్మంలోనే పొరపాటు చేశావు. ఈసారి వాకింగ్ అను. బూట్లు ఇటువ్వు, మళ్ళీ ముట్టుకోకు వీటిని అంటూ బూట్లను తీసుకొని క్లోజెట్లో పెట్టేసింది. 3 గంటల నుండి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. అనుమానం వచ్చి ఆఫీసులో పనులన్నీ వదులుకొని పరిగెత్తుకొచ్చాను. అరగంట టెన్షన్ పెట్టావు. నేను రావడం ఇంకా ఆలస్యమై ఉంటే నీ గతి ఏమై ఉండేది? సావిత్రమ్మకు కాఫీ కల్పించింది శిల్ప. అయినా సావిత్రమ్మకు గుండె దడ తగ్గలేదు. శిల్ప పెట్టే చీవాట్లు వింటూ అలా కూర్చుండిపోయింది. ప్రభాకర్ వచ్చాక విషయమంతా చెప్పింది శిల్ప. అది కాదు అత్తయ్య గారు, అడ్రస్ రాసిన పేపర్ చూపించుంటే ఎవరైనా చెప్పి ఉండేవారు. ఆ పేపరు గాలికి ఎగిరిపోయింది. ప్రభాకర్ ఏం మాట్లాడలేదు. శిల్ప మరింత మండిపడింది. నేను రాకపోయి ఉన్నట్లయితే నీ ప్రాణాలు ఎగిరిపోయి ఉండేవి. వర్షానికి చలికి గడ్డకట్టుకుపోయి ఉండేదానివి. అప్పటికే శోషొచ్చుందాల్లా అయ్యావు. 3 సార్లు పిలిస్తే గాని నీకు వినిపించలేదు. ఇంకెప్పుడు బయటకు వెళ్ళకండి అత్తయ్య గారు, మీకు అలవాటు లేదు అన్నాడు ప్రభాకర్ మందలింపుగా. సావిత్రమ్మకు చాలా దుఃఖం వచ్చింది. తనేమన్నా కావాలని తప్పిపోయిందా? అర్థం చేసుకోరే. అప్పికట్ల నుండి పొన్నూరు వచ్చి కాపురం చేయలేదు. హైదరాబాద్లో కొడుకు దగ్గర ఉండలేదు. గుళ్ళకి గోపురాలకి తిరగలేదు. అసలు ఈ ఊరే దరిద్రపు ఊరు. మాట మంచి తెలియని వాళ్ళు, బన్ను ముక్కలు, కోళ్లు, కొంగలు తప్ప ఆవకాయ రుచి తెలియని వాళ్ళు, గోంగూర మొహం ఎరగని వెర్రివాళ్ళు. పొన్నూరులో ఎంత హాయిగా బ్రతకొచ్చు. అక్కడ అందరూ మనవాళ్లే. ఆ రోజు నుండి సావిత్రమ్మకు రోజు గడవడం కష్టమైంది. ముళ్ల మీద ఉన్నట్లుగా ఉంది. అన్నం తినబుద్ధి కావడం లేదు. లేసులు అల్లికలు మానేసింది. కిటికీ కట్టెలు వేసేసి పడుకునే ఉంటోంది. శిల్పని అడిగింది, నన్ను పొన్నూరు పంపించు అంటూ. ఇది గుంటూరు పొన్నూరు కాదు, నీ ఇష్టమైనప్పుడు వెళ్ళడానికి. టికెట్ తారీఖు మార్చాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి. నువ్వు త్వరగా పంపించు. మనవడి మీద బెంగగా ఉంది. ఆ రోజు బాగా మొండికేసింది సావిత్రమ్మ. ప్రభాకర్ అన్నాడు, సర్లేండి అత్తయ్య గారు, మిమ్మల్ని క్షేమంగా పంపే ఏర్పాట్లు కూడా చెయ్యాలి కదా, కనుక్కుంటాను. నన్ను త్వరగా పంపించండి బాబు, నాకు అన్నం కూడా సహించడం లేదు. ఆ రోజు సావిత్రమ్మకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ వెళ్ళిపోతుంది. కూతుర్ని అల్లుడిని వదిలి వెళ్లాలంటే బాధగా కూడా ఉంది. ఈ ఊళ్ళో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎందుకు బాబు ఇంత దూరంలో? దూరమేముంది అత్తయ్య గారు, 24 గంటల ప్రయాణం అంతే కదా. అయినా మేమిక్కడ అలవాటు పడ్డాంలేమ్మా అంది శిల్ప. ఈసారి మీరు మామయ్య గారు ఇద్దరు రండి అత్తయ్య అంటూ వీడుకోలు చెప్పాడు అల్లుడు. ఈ దిక్కుమాలని ఊరికి మళ్లీ రావడమా అనుకుంటూ భారమైన హృదయంతో కూతురి చెయ్యి వదిలి తన ఎస్కార్ట్ చేయి పట్టుకుని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లిపోయింది సావిత్రమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్